సార్ ఇవాళ మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నేను ముందు ఓంప్రదం సీఎంగా ప్రమాణ స్వీకరణ చేయంగానే వెంటనే అతి ముఖ్యమైన ఓట్లకి 4 ఓట్లకి సంతకాలు పెట్టారు. అది డిఎస్సి అనే సంగతి మీకు తెలిసిందే. రెండోది వచ్చి వృద్ధులకి సంబంధించి అన్నా క్యాంటీన్ ఒకటి, మూడోది వచ్చి 4వది వచ్చి ఏదో పెట్టారు. ఇవన్నీ పేద ప్రజలకి నిత్యావసరాల వస్తువులు. అన్నా క్యాంటీన్ అంటే మీకు తెలియదు లేదు, అది 5 రూపాయల అన్నం కోసం ఎంత పేద ప్రజలు తింటారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అటువంటిది లేకుండా చేసిన ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్టర్గా వెళ్ళి ఆయన స్వయంగా ఆయన చేతుల మీద పింఛన్ ఇస్తున్నారంటే గతంలో ఎప్పుడు జరగని సిచ్యువేషను ఈరోజు జరిగిందంటే దాన్ని బట్టే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది. చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కాదు 100 సార్లు మా యొక్క 32వ డివిజన్ నుంచి మా కార్యకర్తల తరపున కృతజ్ఞతలు అనేక విధాలుగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా 3000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 3 నెలల ముందు 4000 పెన్షన్ ప్రకటించారు. 3 నెలలది 3000, అదేవిధంగా ఈ నెలది 4000 కలిపి ఈరోజు 7000 రూపాయలు పెన్షన్గా వృద్ధులకు కానీ, అదేవిధంగా వికలాంగులకి 3000 ఉంటే 6000 చేశారు. వికలాంగులకు కానీ ఈరోజు పెన్షన్ ఇస్తుంటే మేము డోర్ టు డోర్ పోయి పెన్షన్ల కాడ నిలబడి చూస్తుంటే చాలా ఆనందంగా వాళ్ళు ప్రజల్లో ఒక ఆనందమైన ఇది ఉంది. చాలా మంచి స్పందన అయితే ఉంది. ఈ విధమైన పరిపాలన చంద్రబాబు నాయుడికే సాధ్యమని నా అభిప్రాయం. సార్, ఇకపోతే ఇవాళ పెనుమాక గ్రామంలోనే స్వయంగా చంద్రబాబు గారు ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు సైతం పెన్షన్లను అందజేయడం జరిగింది. అంటే స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను అందజేయడం ఇదే చరిత్రలో మొదటిసారి. దీని పట్ల మీ భావన ఏంటి? సార్, ఇది చరిత్రలో మొదటిసారి. ఎందుకంటే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఒక ఇంటింటికి పెన్షన్ పంచడానికి ఏ ఇంటికి వెళ్ళలేదు. ఇప్పుడు చరిత్రలో మొదటిసారిగా ఈరోజు చంద్రబాబు నాయుడు వెనబాగల్లో ప్రతి ఇంటిలో మేము వాట్సాప్లో ఫోటోలు వస్తుంటే చూస్తుంటే మా కార్యకర్తగా గర్వపడుతున్నాం. ఎందుకంటే అతను గుడిసెలో నుంచి రావడం, ఒక నులక మంచం మీద కూర్చొని టీ తాగడం, ఇలాంటివన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక కార్యకర్తగా హ్యాండ్సప్ చెప్పే ఇదిలో ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడిని చూసి కూడా అక్కడ జనంలో ఉన్న స్పందన, వాళ్ళ ఆనందం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి పరిపాలన అందించే ఇది ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసి చాలామందికి ఉపాధిగా కల్పించడంలో కానీ, ఈ విధంగా ఈ పెన్షన్ని 200 పెన్షన్ని 2000 చేసింది కూడా అతనే. తర్వాత అంచెల వారీగా పెంచుకుంటూ వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి పెంచిందే లేదు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు 3000ని 4000 ఇస్తానని ఈరోజు 4000 అందజేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల ముందు ఆ 3000 7000 ఈరోజు వృద్ధులకు ఇవ్వడం జరుగుతుంది. రేపు నెల నుంచి ప్రతి నెల వృద్ధులకి వితంతులకి 4000 ఇవ్వడం జరగద్ది. వికలాంగులకైతే 3000 నుంచి 6000 చేయడం జరిగింది. ఇది ఒక చంద్రబాబు నాయుడు ఎందుకంటే పరిపాలన మంచిదనేది మా ఆలోచన. స్పందన ఏముంది సార్, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 3 నెలలు కలిపి 4000 పింఛను పెంచి 7000గా ఒకసారి ఇస్తానన్నారు. ఈరోజు అందజేశారు. ఆయనకి మా ధన్యవాదాలు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది తాతయ్య? అంటే ఒకేసారి ఇంత 4000 రూపాయలు పెంచడం జరిగింది కదా. ఇంతకుముందు జగన్ గారి హయాంలో కేవలం 3000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఒకేసారి మీకు 4000 పెంచి 7000 అందజేశారు. అట్లాగే ఇంతకుముందు దివ్యాంగులకి కేవలం 3000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒకేసారి రెట్టింపు చేసి 6000 రూపాయలని అందజేస్తున్నారు. ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? నాకు ఆయన చెప్పిన మాట ప్రకారం ఇచ్చారు, సంతోషం అనిపిస్తుంది. సరే, ఇకపోతే మన నెల్లూరుకి సంబంధించే నాయకులు సైతం శ్రీధర్ రెడ్డి గారు అవ్వచ్చు లేదా నారాయణ సార్ గారు ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు సైతం ఇవాళ పెన్షన్లను అందజేశారు. ఈ పరిణామం మీకు ఎట్లా అనిపిస్తుంది? పరిణామం అంటే ఇప్పుడు వృద్ధుల విషయంలో మేలే చేస్తున్నారు, అంతవరకు సంతోషం. అయితే చివరిగా చెప్పండి అన్నయ్య,
పెనుమాక ఊర్లో స్వయంగా చంద్రబాబు గారే ఇంటింటికి వెళ్ళి ఇవాళ వృద్ధులకు సైతం పెన్షన్లను అందజేశారు. అంటే స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందజేయడం ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అది ఇవాళ చంద్రబాబు గారు చేశారు కదా, దాని పట్ల మీ స్పందన ఏంటి? దాని పట్ల కూడా అందరూ సంతోషిస్తూ ఉన్నారు. ప్రజలకి ఆయన చెప్పిన మాట చేస్తారు కాబట్టి సంతోషం అనిపిస్తారు.